హలో గైస్, ఇప్పుడైతే మనము 2 వీడియోలని కంప్లీట్ చేసాం అండ్ ఆబ్జెక్ట్ మోడ్, ఎడిట్ మోడ్. ఇప్పుడు మనము కొన్ని గురించి అయితే మాట్లాడుకుందాం. మెయిన్గా కొన్నిటి గురించి చెప్తాను అండ్ యాడ్ మాడిఫైర్స్ గురించి చెప్తాను. అంటే దీని గురించి అనమాట. ఈ మాడిఫైర్స్ ఏంటంటే అంటే ఒక మోడల్ని ఇంకొక మోడల్ లాగా చేయడానికి చాలా కష్టపడతాం దేంట్లో, ఎడిట్ మోడ్లో. స్పెసిఫిక్గా మనం ఇట్లా వర్టెక్స్ని పట్టుకొని ఇట్లా మూవ్ చేస్తాం కదా, ఇట్లా ఇట్లా డిఫార్మ్ చేయడానికి మనకి ఎక్కువ టైం పడుతుంది. కొన్ని మోడిఫైర్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా, దీన్ని కంట్రోల్ జెడ్ నొక్కితే అండూన్ అవుతుంది నార్మల్ క్యూబ్ లాగా. సో మీకు షార్ట్ కట్స్తో నేను ముందు వీడియోస్లో షార్ట్ కట్స్ ఎక్కువ చెప్పలేదు. షార్ట్ కట్స్ని నేను ఎక్స్ప్లెయిన్లోనే చెప్తాను సపరేట్గా కాకుండా. సో మీకు స్పెసిఫిక్గా షార్ట్ కట్స్ కావాలంటే ఒకటి విండోస్కి సపరేటు అండ్ మనకి మ్యాక్బుక్ సపరేట్ కీ షార్ట్స్ ఉంటాయి. సో అందుకు నేను పెద్దగా చెప్పలేదు. ఎక్కువ వాడేది విండోసే కాబట్టి నేను చెప్పేటప్పుడు అలవాటు చేసుకోండి. అంటే నేను చెప్తా కదా, ఎస్ నొక్కితే స్కేల్ అప్ అవుతుంది, జీ నొక్కితే మూవ్ అవుతుంది, అండ్ ఇంకేమున్నాయి ఆర్ నొక్కితే రొటేట్ అవుతుంది, అండ్ వై యాక్సిస్ అంటే వై నొక్కితే వై యాక్సిస్కి అది మనకి చూపిస్తుంది అనమాట లైన్. ఇప్పుడు అది కొంచెం మబ్బుగా ఉంది, ఈ క్యూబ్ని సెలెక్ట్ చేసుకొని వై నొక్కితే కీప్యాడ్లో అంటే స్కేల్ కానీ జీ కావాలా రొటేట్ కావాలా క్లిక్ చేసి ఇప్పుడు నేను జీ నొక్కుతున్నా. జీ ప్లస్ వై నొక్కితే మనకి గ్రీన్ కలర్ అనేది కొంచెం గ్లో అయింది. లేదు వై వద్దు, మనకి జీ ప్లస్ ఎక్స్ అంటే మనకి ఎక్స్ యాక్సిస్లో లైన్ అనేది గ్లో అయిపోయింది. లేదు జెడ్ యాక్సిస్ అంటే జెడ్ నొక్కితే పైకింది. మీకు ముందు వీడియోస్లో చెప్పాను. అండ్ ముందు వచ్చేసి నేను కొన్ని కవర్ చేస్తాను, ఇది జస్ట్ బేసిక్స్ మాత్రమే. కవర్ చేసిన తర్వాత ఈ యాడ్ మోడిఫైర్స్లో కూడా నేను కొన్ని స్కిప్ చేస్తాను. ఎందుకు స్కిప్ చేస్తానంటే ఇవి కొన్ని అన్వాంటెడ్ మోడిఫైర్స్ అయ్యి, అంటే పెద్ద యూజ్ ఉండదు, మనం జస్ట్ సింపుల్గా చేసేట్టుగానే ఉంటుంది. సో అవి స్కిప్ చేసినందుకు మీరు ఏం వరి అవ్వకండి, అవి ఎక్కువ యూజ్ చేయము. అండ్ యాడ్ మోడిఫైర్స్లో మనకి ఈ 4 ఉంటాయి అన్నమాట. ఈ పక్కన హెయిర్ అనేది పక్కన పెట్టేయండి, ఈ 4 మెయిన్. అండ్ ఫిజిక్స్కి వస్తే, ఫిజిక్స్ అంటే ఏంటి, మనకి క్లాస్ సిమ్యులేషన్స్ కానీ, ఒక వాటర్ సిమ్యులేషన్ కానీ, ఓషన్ కానీ, ఇట్లాంటివి అంటే బాడీ సాఫ్ట్ కానీ ఇలాంటివి బేస్ చేసుకొని ఫిజిక్స్ సంబంధించిన మోడిఫైర్స్లో వచ్చేసి ఫిజిక్స్లో ఉంటుంది. డిఫార్మ్ వచ్చేసి కొంచెం మనము కర్వ్స్కి ఎక్కువ ఇది కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఈ జనరేట్ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది అనమాట. మనము ప్రాజెక్ట్స్కి చాలా హెల్ప్ అయ్యేది ఈ జనరేట్ యాడ్ చేస్తున్న మోడిఫైర్స్. అండ్ ఎడిట్ కూడా పెద్ద యూస్ అవ్వదు. ఈ 4లో నేను జనరేట్ గురించి ఈ వీడియోలో చెప్తాను. ఈ జనరేట్లో కూడా కొన్ని మనకి స్కిప్ చేద్దాం, ఎందుకంటే అవి అన్వాంటెడ్ మోడిఫైర్స్ కాబట్టి స్కిప్ చేద్దాం. అదే తెలుసుకోవాలంటే అవి అసలు అవసరం లేదు, ఎందుకంటే మనకి ల్యాగ్ అయిపోతుంది, వీడియో ల్యాగ్ అయిపోతుంది, అందుకే నేను చెప్పట్లేదు. ఓకే, ఇక్కడ వరకు ఇది చెప్తున్నా. ఇంకా కొన్ని మనకి ఏదైతే స్కిప్ చేస్తానో కొన్ని ఆ స్కిప్ చేసింటి నేను అడ్వాన్స్డ్ దానిలో ఎడిటింగ్లో అయితే వస్తుంది. బేసిక్ కాబట్టి బేసిక్ మాత్రమే వాడద్దాం. అండ్ అడ్వాన్స్డ్ దానికి కూడా నేను చాలా ప్రిపేర్ చేసి పెట్టాను, ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా తీసుకోండి. అండ్ ముందుగా మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మౌస్లో రైట్ క్లిక్ ఇస్తే ఇవన్నీ ఓపెన్ అవుతాయి. ఓకేనా, ఇది షేడ్ స్మూత్. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకి ఈ క్యూబ్ మీద పెద్దగా కనపరాదు, కొన్ని ఏమైనా ప్రాజెక్ట్ చేసేటప్పుడు కనిపిస్తాయి అనమాట. సపోజ్ ఓకే, మనము షిఫ్ట్ ప్లస్ ఏ నొక్కితే ఏం యాడ్ చేసుకోవాలా అని ఇవి వస్తాయి అనమాట. అంటే ప్లెయినా, క్యూబా, సర్కిలా, యూవీ స్క్వేర్ నేను క్లిక్ చేస్తున్నాను. దీన్ని జెడ్ ప్లస్ ఎక్సైజ్లో మూవ్ చేశాను. సో మనకి ఇక్కడ చూసుకుంటే కొంచెం జూమ్ చేసుకుంటే ఇక్కడ బాక్సులుగా ఉంది, అంటే అది ఒక రౌండ్గా స్మూత్గా లేదు. అలాంటప్పుడు మనము ఈ యాడ్ మోడిఫైర్లో చూద్దాం అంటే చేసుకోవచ్చు, లేదా
రైట్ క్లిక్ ఇస్తే షేడ్ స్మూత్ అని ఉంది. ఈ షేడ్ స్మూత్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనం ఎంత స్మూత్గా అయిపోయిందో. సో దాన్ని అలా యూజ్ చేస్తాం అంటారు. అండ్ ఈ సర్కిల్ని నేను డూప్లికేట్ చేయాలంటే ఏం చేస్తాం, Shift+D ఇట్లా డూప్లికేట్ చేస్తాం. సో లేదు నేను మౌసే వాడతాను, కీబోర్డ్ వాడలేనంటే రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ డూప్లికేట్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఈ డూప్లికేట్ ఆబ్జెక్ట్ నొక్కినా మనకు వస్తాయి. అండ్ దీని తర్వాత ఈ డిలీట్ ఉంది కదా, ఇక్కడ ఏమంటున్నాడు వీడు, మీరు ఒకవేళ ఆబ్జెక్ట్ని డిలీట్ చేయాలంటే ఎక్స్ నొక్కండి కీప్యాడ్లో అని చెప్తున్నాడు. ఎక్స్ నొక్కచ్చు, డైరెక్ట్గా మీ కీప్యాడ్లో డిలీట్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. దాన్ని నొక్కినా మనకి ఈజీగా డిలీట్ అవుతుంది. ఒకసారి చూపిస్తాను. ఎక్స్ నొక్కుతుండే ఇప్పుడు ఎక్స్ నొక్కితే మళ్ళీ మనం ఇది క్లిక్ చేయాల్సి వస్తుంది. లేదు డైరెక్ట్ డిలీట్ నొక్కితే నేను ఇప్పుడు డైరెక్ట్గా డిలీట్ బటన్ని నొక్కుతున్నా, డిలీట్ అయిపోయింది. సో Ctrl+Z నొక్కుతున్నా, మళ్ళీ వచ్చేసింది. సో ఇలా కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి కీప్యాడ్లోనే. కీప్యాడ్స్లో మీకు షార్ట్ కట్స్ తెలిస్తే ఇంకా సింపుల్గా స్పీడ్గా అయితే మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఇది కాపీ ఆబ్జెక్ట్, పేస్ట్ ఆబ్జెక్ట్ ఇవి ఉన్నాయన్నమాట. సో దీంతో కూడా మనకి ముందైతే ఉంటుంది. ఎక్కువ ప్రాసెస్ చేసే కొద్దీ అవి కూడా యూస్ అవుతాయి ఎక్కువ. అండ్ దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఫైల్, ఈ ఫైల్స్లో మనం ఏమన్నా థర్డ్ పార్టీ వెబ్సైట్స్ నుంచి 3D మోడల్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి ఇవి యూస్ అవుతాయి. ఇక లాస్ట్లో బ్రాకెట్ పక్కన ఇవి నేమ్స్ ఉన్నాయి కదా, అంటే ఓపీజే అని, పిఎల్వై అని, ఎక్స్పెరిమెంటల్ అని ఇట్లున్నాయి కదా, అవి బేస్ చేసుకొని దానికి నువ్వు మోడల్ని డౌన్లోడ్ చేసుకునే దానికి కూడా సేమ్ ఇలానే ఉంటుంది బ్రాకెట్స్లో. దాన్ని నొక్కితే మనకు వస్తుంది అనమాట ఇలా. ఓకేనా. ఎక్స్పోర్ట్ అంటే ఎక్స్పోర్ట్ చేయడము అందరికి తెలిసిందే, క్విట్ అంటే క్విట్ చేయడం. అండ్ ఓపెన్ నొక్కితే మీరు రీసెంట్ చేసిన ప్రాజెక్ట్స్ ఓపెన్ అవుతాయి. సేవ్ చేసుకోండి, ముందుగా సేవ్ చేసుకొని ప్రాజెక్ట్ చేసుకోండి. సడన్గా మీరు ఇది బ్లెండర్ అనేది పెద్ద స్ట్రక్ ఏం కావట్లేదు కదా, ఇప్పుడు మీరు ఏమైనా ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఈ మాడిఫైస్లో కానీ ఇంకా ఎక్కువ డిఫార్మ్ చేసేటప్పుడు నాట్ రెస్పాండింగ్ అని దీని పక్కన పడుతుంది. అలాంటి టైంలో ఉన్నట్టుండి అదే క్విట్ అయిపోతుంది తక్కువ ల్యాప్టాప్స్ వాడే వాళ్ళకి. సో అలాంటి టైంలో మనం సేవ్ చేసుకొని మనం ప్రాజెక్ట్ చేస్తే 5 మినిట్స్కి 10 మినిట్స్కి అట్లా సేవ్ చేసుకుంటుంటే మీకు బెటర్. సో ఇప్పుడు ఇవన్నీ చెప్పడం వల్ల మీకు ఒక ఐడియా ఉంటుంది. అందుకే ఇవన్నీ చెప్పిన తర్వాత మనం ఈ యాడ్ మోడిఫైర్స్ గురించి మాట్లాడదాం. ఓకేనా. అండ్ ఎడిట్లోకి వెళ్తే అండోన్ అంటే Ctrl+Z ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ప్రిఫరెన్సెస్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందులో అంటే ఇప్పుడు సపోజ్ మీ బ్లెండర్ ఓపెన్ చేసి Shift+A నొక్కి ఇక ఆర్మేచర్ అని ఉంది కదా, ఇది నొక్కితే కానీ ఇవి ఉండవు మీకు, ఇది ఉండదు. అండ్ కలెక్షన్లో ఇది ఉండదు. ఇంకొకటి సారీ Shift+A. అండ్ ఈ కెమెరా ఎక్కడ ఉంది, ఇది కెమెరాలో ఈ కెమెరా ఒకటే ఉంటుంది, కింద కెమెరాస్ ఉండవు. అండ్ కొన్ని నేను కూడా ఇది ఏంటి కొన్ని మీకు కూడా ఉండవు. ఈ లైట్ సంబంధించింది, ఈ లైట్ సంబంధించింది కూడా ఉండదు. సో మెయిన్గా ఇది కూడా ఉండదు. మెయిన్గా మనకి అమెచ్యూర్ అనేది ఇది ఎక్కువ యూస్ అవుతుంది. సో మీకు ఇప్పుడు ఏముంది ఇక్కడ, సారీ ఇప్పుడు అమెచ్యూర్ అంటే ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇవి యాడ్ ఆన్స్ కూడా నాకు మెసేజ్ చేయండి, నేను మీకు పర్సనల్గా పంపిస్తాను. ఎందుకంటే ఇందులో చెప్పడం వల్ల ఒకటి గుర్తుకుండదు, ఇంకోటి మీరు స్కిప్ చేసుకొని చూసే బదులు నాకు మెసేజ్ చేయండి. ఒక బాడీని మనం యానిమేషన్ చేస్తాం కదా, దీన్ని బేస్ చేసుకొని చేస్తాం. అంటే ఇవి కళ్ళు, ముక్కు, నోరు, చేతులు ఇట్లా దీనికి ఒక బాడీకి కనెక్ట్ చేసి అప్పుడు మనము యానిమేషన్ అనేది క్రియేట్ చేస్తాం. అందుకు దీన్ని మనం వాడతాం. ఈ అమెచ్యూర్ సింగిల్ బోన్ వస్తుంది. అండ్ సింగిల్ బోన్ అంటే మీకు సపోజ్ ఒక హ్యాండే యానిమేషన్ కావాలి, ఒక హారర్ మూవీస్లో హ్యాండ్ మాత్రమే మూవ్ అవుతుంది కదా, అలాంటి టైమ్స్లో సింగిల్ బోన్ యూజ్ అవుతుంది. అనిమల్స్ కూడా ఉన్నాయి, బర్డ్, క్యాట్, హార్స్, షార్క్, వుల్ఫ్ అని. బేసిక్ అంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఫేస్ ఉన్నాయి కదా, కళ్ళు, ఇవన్నీ, నోరు. కొన్ని యానిమేషన్స్కి ఇవేం అవసరం లేదు, ఎక్స్ప్రెషన్స్. సో అలాంటప్పుడు మనకి ఇవేమి రావు. జస్ట్ ఆ పైన
బాడీ బ్యాక్ బోనే వస్తుంది. అలాంటి టైంలో ఆ బేసిక్ బోన్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో అండ్ రెండర్ వచ్చేసి రెండర్ నేను లాస్ట్లో చెప్తాను. రెండర్ ఇమేజ్ ప్రకారంగా చేసుకోవచ్చు, యానిమేషన్ ప్రకారంగా చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఇవేం అవసరం లేదు మీకు, విండో ఏం అవసరం లేదు. సో మోడలింగ్ ఒక నిమిషం. ఈ మోడలింగ్ అనేది ఇక్కడ ఈ బోన్స్ పట్టి మనకి ఏర్పాటు చేసి పడి ఉంటుంది. ఈ స్కల్ప్టింగ్ అనేది సో నేనేం క్లిక్ చేయలేదు కాబట్టి అదే వచ్చింది. 3 వచ్చేసాయి. స్కల్ప్టింగ్ అనేది మీకు చెప్పాను స్టార్టింగ్ వీడియోలోనే. ఒక అంటే ఒక స్మూత్నెస్ కానీ ఇట్లా సంథింగ్ మీకు ఎలా చెప్పాలంటే ఎడిట్ మోడ్లో లేంటి అన్నీ మన స్కల్ప్టింగ్లో ఉంటాయి. ఇప్పుడు మీకు కన్ను ఉంది, ఈ కన్ను లోపల కొంచెం గుంతగా ఉంది చూస్తారా, ఆ గుంతగా ఉండే దాన్ని ఒక మోడిఫైని మనం దీంట్లో చేయొచ్చు స్కల్ప్టింగ్లో. ఇప్పుడు అర్థం కాదు మనకి ముందు ముందు అడ్వాన్స్ వీడియోస్లో మనకి అర్థమవుతుంది. ఇది యూవీ టెక్స్చర్ ఇంపాయింట్ ఏం అవసరం లేదు. అండ్ షేడింగ్ 2 రకాలుగా మనము ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఒకటి ఇక్కడ, ఇంకోటి లేదా మనకి లేఅవుట్లోకి వెళ్ళిపోతాం. లేఅవుట్లో కంటే మోడలింగ్లోకి వెళ్ళిపోతాం. లేదా దీన్ని క్లిక్ చేస్తున్నాం. ఒక్క నిమిషం, ఇవన్నీ జాయింట్ అయిపోయాయి. సో మనం కొత్తది తీసుకుందాం. సారీ ఇక్కడ యాడ్ అని కూడా ఉంటుంది. ఇక్కడ ఉన్నాం, ఎడిట్ మోడ్లో ఉన్నామా? సారీ, ఎడిట్ మోడ్లో ఉండడం వల్ల మనకి యాడ్ కాలేదు. షిఫ్ట్ ప్లస్ అండ్ క్యూబ్ తీసుకున్నాం. దాన్ని మనము కొంచెం పక్కకు లాక్కొని వద్దాం. ఇక్కడ మనకి ఇక్కడ ఉంది కదా మెటీరియల్స్ అని, ఈ మెటీరియల్స్లో కలర్ చేంజ్ చేయాలంటే ఇట్లయినా చేయొచ్చు, లేదా షేడింగ్స్లోకి వెళ్ళి ఇక్కడైనా చేయొచ్చు. దీని గురించి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తున్నా, ఓకేనా? ఇదైతే మనము మెయిన్గా వర్క్ చేసిన ఏరియాస్ ఇవన్నీ. అండ్ మీరు చూసుకునేటైతే ఇప్పుడు నేను స్నాప్ టూల్లోనే ఉంటుంది ఇక్కడ. ఒక నిమిషం, మనకి దీన్ని స్నాప్ టూల్ అంటాం. ఇక్కడ చూసుకోవచ్చు షార్ట్కట్ 0 అని. నేను ఎక్కువ షార్ట్ కట్స్ వాడను, అందుకే గుర్తుకుండవు. సరే, దీన్ని కొంచెం స్కేల్ డౌన్ చేద్దాం. సారీ అండి, అది కాదు స్నాప్ టూల్, ఇది. సో ఇప్పుడు మనము దీనిపైన దీన్ని ఇట్లా ఆనించాలి అంటే, ఇప్పుడు స్నాప్ టూల్ ఆఫ్ చేస్తున్నా, జస్ట్ సపోర్ట్స్ చెప్తున్నా. సారీ, G+X నొక్కి ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా పెట్టాలంటే పైకి జెడ్ యాక్సిస్లో పైకి పోతున్నా. ఇక్కడ పర్ఫెక్ట్గా పెట్టాలంటే ఇటు చూసుకొని మరి బాగా ఆడొక సర్కిల్ వచ్చింది, చూసుకొని బాగా ఇట్లా లైన్గా పెట్టుకొని ఇంత కష్టపడి మనం కిందికి ఇట్లా మూవ్ చేయాలి. అట్లయినా చక్కగా ఉంటుందంటే ఉండదు, నువ్వు రెండర్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. సో అలాంటి టైమ్స్లో మనము ఈ స్నాప్ టూల్ అనేది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు నేను కొంచెం మ్యాగ్నెటిక్గా అతకపోతుంది చూడండి. ఇప్పుడు నేనేం పెద్ద మూవ్ చేయను, ఇట్లా G+ చేసా, అతకపోయింది చూసారా? అట్లాంటి టైంలో మనకి స్నాప్ టూల్ అనేది యూజ్ అవుతుంది, ఓకేనా? ఇంకొకటి వచ్చేసి ఇది ఆఫ్ చేస్తున్నా. ఇక్కడ మీకు పైన ఒక బార్ లైన్ కనిపిస్తుంది చూసారా, సర్చింగ్ ఇవన్నీ. ఇవేంటంటే బ్లెండర్ కిట్ అని ఒకటి, వెబ్సైట్ అనమాట. వీళ్ళు బ్లెండర్ సంబంధించింది వాళ్ళే. బ్లెండర్ కిట్లో మనం ఏం చేస్తామంటే ఒక మోడల్స్ కానీ అండ్ ఆకాశంలో HDR అంటాం మనం, ఈ ఏరియా మొత్తం ఆకాశం మొత్తము ఒక మేఘాలు ఇవన్నీ ఉంటాయి కదా, దాన్ని మనము HDR అంటాం. సో అవి కానీ మెటీరియల్స్ కానీ మోడల్స్ కానీ ప్రతి ఒక్కటి మనకి ఈ బ్లెండర్ కిట్లో ఉండే. సపోజ్ నేను ఒకటి క్లిక్ చేస్తాను, ఇక్కడ కన్ను ఆప్షన్ని ఒకసారి క్లిక్ చేయండి. సపోజ్ మనము కార్ కావాలి,
ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు, ఒక వెబ్సైట్ నుంచి అయినా మనము మోడల్స్ తీసుకోవచ్చు. ఈ లాగ్లో ఉండేటన్ని పెయిడ్ వర్షన్స్. ఒకవేళ మీకు నచ్చితే బై చేసుకొని కొనుక్కోవచ్చు. ఇట్లా ఏమి ఉండవు కదా, ఇవి వచ్చేసి మనకి ఫ్రీ వస్తాయి. సో ఇక్కడ నాకు నెట్వర్క్ సరిగ్గా లేదు, సో అందుకే ఇది చూపించట్లేదు సరిగ్గా. సరే, దీని గురించి నేను తర్వాత అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు డౌన్లోడ్ అయిపోతుంది. చూసుకోవచ్చు. ఇవన్నీ కొంచెం ప్యాక్ అయితే జరిపేస్తున్నా. ఓకే ఓకే, మనము బోన్ని యాడ్ చేసాం, అందుకే అది మనకి ముందు బాల్ లాగా కనబడింది. ఓకే, అండ్ మనము 2 లైట్లు 2 కెమెరాలు కూడా యాడ్ చేస్తాం ఆటోమేటిక్గా. సో ముందుగా అయితే ఇది నేను తర్వాత చెప్తాను, నెట్వర్క్ నాకు సరిగ్గా లేదు. అండ్ దాని తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ ఉండేటన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి కలెక్షన్ టూల్లో. అంటే కెమెరా, పిక్చర్ కెమెరా, క్యూబ్, లైట్, స్పియర్. ఓకే, ఇట్లా కొన్నిసార్లు హ్యాంగ్ అవుతుందండి ఎక్కువ, మీరేం వరి అవ్వకండి. ఇది టైం లైను, దీని గురించి కూడా నేను తర్వాత చెప్తాను. యానిమేషన్ సంబంధించింది. కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకోవాలి. మనం ప్రీమియర్ ప్రోలో ఎట్లా యాడ్ చేస్తామో కీ ఫ్రేమ్స్ అనేది దీంట్లో అట్లా యాడ్ చేస్తాం. ఇక లాగ్ చేస్తున్నాను అనుకోకండి, దీనిలో గురించి అన్నీ చెప్పిన తర్వాత నేను కానీ దీనిలో గురించి చెప్తే మీకు అంటూ ఒక ఐడియా వస్తుంది. ఓకేనా? అండ్ నేను Z+, S+, ఇవి కాకోకుండా మామూలుగా మనము మూవ్ చేయొచ్చా ఈ క్యూబ్స్ని అంటే, ఇక్కడ ఉంది చూసారా ఆబ్జెక్ట్ అని. మనం ఏదైతే ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తామో అవన్నీ ఇక్కడ వచ్చే లొకేషన్ అంటే ఈ లొకేషన్లో ఉందన్నమాట. ఎక్స్ వచ్చేసి 0 మీటర్స్లో ఉంది, వై వచ్చేసి ఇట్లా. ఓకే, మనము దీన్ని ఇట్లా మూవ్ చేసామనుకోండి మూవ్ అవుతుంది. దీనికి లింక్ ఉంది, అందుకే దీన్ని మూవ్ చేస్తే దాన్ని కూడా మూవ్ అవుతుంది. లేదు జెడ్ అంటే ఇట్లా కిందికి వెళ్ళిపోతుంది, పైకి అంటే పైకి వస్తుంది. ఇట్లా కూడా మూవ్ చేసుకోవచ్చు. రొటేట్ అంటే రొటేట్ కూడా అవుతుంది. ఇట్లా ఇట్లా అంటే కీబోర్డ్స్ కంటే ఇది మేలు. నా పర్సనల్గా నేను ఎక్కువ కీబోర్డ్ని వాడను షార్ట్ కట్స్ కీలో, సో మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అండ్ దాని తర్వాత ఇవి రెండర్ సంబంధించింది ఇవన్నీ. ఓకేనా? ఇవి కెమెరా, బ్యాక్గ్రౌండ్, ఈ గ్రావిటీ అనేది ఆన్ చేసుకోండి ఖచ్చితంగా. ఈ గ్రావిటీ అంటే ఏంటంటే, ఇప్పుడు మీకు క్లాస్ సిమ్యులేషన్స్ కానీ అదర్ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు ఇప్పుడు మనకి భూమి పైన మనం ఎగురితే కింద పడిపోతాం కదా, భూమికి ఆనిపోతాం కదా, ఒక మ్యాగ్నెట్ ఉంది కింద, సో అందుకు మనము ఫాల్ అయిపోతాం కిందికి అని చెప్తారు. సో ఇది కూడా అంతే, గ్రావిటీ ఆన్ చేసుకుంటే కింద భూమికి ఆనుకునేట్టుగా కింద పడిపోతానే ఉంటుంది. సో అలా అనమాట. దీనిలో గురించి నేను ఈ బ్యాక్గ్రౌండ్ అనేది చెప్పాను కదా HDR అని, అట్లా. అండ్ దీని గురించి చెప్పేసాను ఆబ్జెక్ట్స్ నుంచి. ఇప్పుడు యాడ్ మోడ్ ఫేస్, ఈ వర్టెక్స్ గ్రూప్స్ అనేది కూడా మనకి యాడ్ అవుతుంది కొన్ని సమయాలలో అదర్ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు. ఇది కూడా మెయిన్గా మీకు యూస్ అవుతుంది ప్రతి ఒక్కటి. దీనిలో గురించి కూడా నేను ప్రాజెక్ట్స్లో చెప్తాను, ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు. అండ్ దీనిలో గురించి కూడా చెప్తాను. ఇవి కూడా కొన్ని సమయాల్లోనే, ఎక్కువ యూస్ అవ్వదు, కొన్ని సమయాలలోనే. ఓకే, అండ్ ఇంకో వచ్చేసి వర్టెక్స్ గ్రూపే, దీనికి ఒకటే. అండ్ మెటీరియల్స్ వచ్చేసి కలర్స్ అని చెప్పేశాను. ఇవి బ్రష్ అనేది కొన్ని స్కల్టింగ్ లాగా అట్లా, సేమ్ డిఫరెన్స్ ఒక్కటే కాదు, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో మనం యాడ్ మోడిఫైస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్గా. సో జనరేట్ నొక్కుతున్నా. ఇప్పుడు అర్రే అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఈ క్యూబ్ని క్లిక్ చేసి కొంచెం ఎక్స్ డైరెక్షన్లో ఇక్కడ తీసుకొని వచ్చాను అనమాట. ఓకేనా? ఇంకా పక్క తీసుకొద్దాం, దాంతో సంబంధం లేకుండా. ఓకే, ఇక్కడికైతే తీసుకొని వచ్చాను. ఈ క్యూబ్ని నాకు ఒక 20 సార్లు కావాలి. ఈ క్యూబ్ నాకు 20 సార్లు కావాలంటే మనం డూప్లికేట్ ఆబ్జెక్ట్ చేసి మనం తీసుకోలేం కదా, అందుకే మీకు స్టార్టింగ్లో కూడా Shift D అంటే డూప్లికేట్ అని చెప్పాను.
ఈ మోడిఫైస్ చెప్పేటప్పుడు అర్థం కావాలని. సో షిఫ్ట్ డి అని నొక్కి నువ్వు మళ్ళీ ఇట్లా చేసుకుంటూ పోతే అది పెద్దగా అయిపోతుంది, అంటే టైం వేస్ట్. సో లేదు అంటే యాడ్ మోడ్ నొక్కి జనరేట్లో అరేస్ నొక్కితే మనకి పక్కన క్యూబ్స్ అనేది వచ్చేస్తాయి. ఏంటి బాస్ క్యూబ్ అనే దాన్ని పెద్ద రెక్టాంగిల్ చేస్తామంటే ఇక్కడే మనము ఆలోచించాలి. ఇప్పుడు ఎక్స్ డైరెక్షన్లో ఉంది, అందుకే ఎక్స్ కాడ మనకి 1 ఉంది. సో ఎక్స్ కాడ ఇప్పుడు మనం పెంచుదాం. ఇప్పుడు ఓకేనా, ఈ గ్యాప్ సరిపోతుందా? సో మనకి ఎన్నైనా వస్తాయి. సరే 20నే తీసుకుందాం అయ్యా, నీకు నేను చెప్పినట్టు 20 తీసుకున్నాను. ఇట్లా చక్కగా వచ్చేసాయి చూసారా, ఇట్లయితే మనం చేసుకోవచ్చు. లేదు మనకి వై డైరెక్షన్లో కావాలంటే ఇక్కడ 0 చేసి ఇక్కడ 1.5 అయితే క్లిక్ చేస్తాం, అది ఎక్స్ డైరెక్షన్లో మనకి వెళ్ళిపోయింది. ఇట్లా మీ స్టెప్స్ కూడా తీసుకోవచ్చు, ఓకేనా. అండ్ ఇక్కడ ఏంటంటే ఇవన్నీ వచ్చేసి ఒక కర్వ్స్ని బేస్ చేసుకొని కూడా మనము ఈ అరేస్ అనేది తీసుకోవచ్చు అనమాట, ఓకేనా. దీని అయితే అలాగే పెట్టేద్దాం. ఇక్కడ ఒకటి క్లిక్ చేస్తే అన్ని క్లిక్ అవుతాయి. అది ఒకటి మైనస్ ఆప్షన్. పర్సనల్గా అయితే ఆబ్జెక్ట్ మోడ్ అంటే మనము డూప్లికేట్ చేస్తే అలా అవ్వదు, ఓకేనా. అండ్ మనం ఇంకొక షిఫ్ట్ డి తీసుకుందాం. మీకు అరేస్ అర్థమైంది అనుకుంటున్నా, దీన్ని అప్లై చేద్దాం. ఈ అరే అర్థమైంది అనుకుంటున్నా. అండ్ షిఫ్ట్ ప్లస్ ఏ అండ్ క్యూబ్ యాడ్ చేసా. సారీ, ఎక్స్ డైరెక్షన్లో మనము ఇక్కడికి అయితే తీసుకుందాం. ఈ యాడ్ మోడిఫైస్ మనకు బాగా యూజ్ అవుతుంది జనరేటర్. బెవిల్ అంటే ఏంటంటే నేను మీకు ఎడిట్ మోడ్లో చెప్పాను. ఎడిట్ మోడ్లో ఇక్కడే బెవిల్ అనేది ఉంది, అంటే మనకి ఈ ఎడ్జెస్ అనేది కొంచెం చాలా చేంజ్ అయిపోతాయి. సో ఈ బెవిల్ వచ్చేసి ఈ బెవిల్లోనే మనం ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట. అంటే మామూలుగా ఒక 3D ఆర్టిస్ట్ ఈ బెవిల్ని ఎక్కువ యూజ్ చేస్తాను. నేను ఇప్పుడు చూపించే బెవిల్ని క్లిక్ చేస్తే మన షేపే మారిపోయింది చూస్తే. సో లేదు నాకు ఇట్లా కొంచెం ఈ స్మూత్నెస్ నచ్చలేదు అంటే ఇది పెంచుకుంటూ పోతే ఇది చేంజ్ అవుతూ వస్తుంది, చూసుకోవచ్చు ఇట్లా. లేదు సిగ్మెంట్ పెంచండి, ఇట్లా చాలా స్మూత్గా అయింది కదా. అంటే ఈ క్యూబ్కి డిఫరెన్స్ మీకు అర్థమై ఉంటుంది. సో ఇట్లయితే మనము ఈ యాడ్ మోడిఫైర్ని ఇట్లా యూస్ చేసుకోవచ్చు. బెవిల్ని షిఫ్ట్ ప్లస్ ఏ, ఇంకో క్యూబ్ తీసుకుందాం, G+X తీసుకుందాం, దీని పక్కనే పెడదాం. యాడ్ మోడిఫైర్లోకి వెళ్ళిపోదాం. అండ్ బూలియన్ టూల్ వచ్చేసి ఇది కొంచెం బాగుంటుంది, నా ఫేవరెట్ టూల్ ఇది. సారీ టూల్ అంటున్నా, మోడిఫైయర్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే షిఫ్ట్ ప్లస్ ఏ మెష్, ఇక్కడ సిలిండర్ తీసుకుంటున్నా. ఈ సిలిండర్ తీసుకొని G+X, నేను ప్రతి ఒక్కటి నేను చెప్తున్నాను, ఐ మీన్ షార్ట్ కట్స్ వినండి లేదా రాసుకోండి. నాకు తెలిసి రాసుకోవడం బెస్ట్, నేను కూడా సెల్ఫ్ స్టడీ చేసేటప్పుడు రాసుకునేవాడిని. సో ఇది కొంచెం స్కేల్ డౌన్ చేశాను, కొంచెం పైకెత్తాను, కొంచెం మిడిల్లో ఉండడానికి ట్రై చేశాను. ఇప్పుడు ఈ క్యూబ్ని సెలెక్ట్ చేసి యాడ్ మోడిఫైర్లోకి పోయి బూలియన్ టూల్ సెలెక్ట్ చేసిన తర్వాత బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఆబ్జెక్ట్ అని ఉంది, అంటే ఈ ఐకాన్ ఉంది కదా, ఈ ఐకాన్ని ప్రెస్ చేస్తే మనకి ఈ కర్సర్ నుంచి ఐకాన్ చేంజ్ అయిపోతుంది సెలెక్షన్ టూల్ నుంచి. అప్పుడు మనము దీనిపైన పెట్టిన ఇది ఉంది కదా సిలిండర్, క్యూబ్ పైన పెట్టింది, ఈ సిలిండర్ని క్లిక్ చేస్తే కానీ మనకి హోల్ పడుతుంది. సిలిండర్ ప్లేస్లో ఉన్న ప్లేస్ని కవర్ చేసుకుని హోల్ పడుతుంది. సో ఇప్పుడు హోల్ మనకి చూపించలేదు. ఎందుకు చూపించలేదంటే హోల్ ఉంది బట్ మనకు చూపించలేదు. ఎందుకంటే దీన్ని ఫస్ట్ మనం హైడ్ చేద్దాం. హైడ్ షార్ట్ కట్స్ కీ వచ్చేసి హెచ్.
ఇక్కడ మనకి ఒక హోల్ పడిందా చూసుకోవచ్చు ఇట్లా. సో మనం హైడే చేస్తాం, డిలీట్ చేయలేదు. హైడ్ అయినా చేసుకోవచ్చు లేదా డిలీట్ అనే చేయొచ్చు. సో ఇట్లయితే ఈ బుల్టూన్ని మనము ఐ మీన్ ఇట్లా వాడుకోవచ్చు. మనం అప్లై చేసిన తర్వాత సారీ మనము అప్లై చేసిన తర్వాత ఈ సిలిండర్ని డిలీట్ చేయొచ్చు. అండ్ యూనియన్ ఏంటి బ్రదర్ అంటే దీనికి ఒకటే ఉంటుంది డిఫరెన్స్. అండ్ యూనియన్ ఏంటంటే ఇప్పుడు క్లిక్ చేస్తున్నా, ఇక్కడ మనకి జాయిన్ అయిపోతుంది అనమాట. అంటే ఈ సిలిండరు ఈ క్యూబ్ రెండు జాయిన్ అయిపోయాయి. అంటే దాన్ని విడదీయడానికి లేదు, రెండు కలిసిపోయాయి. సో దానికి దీనికి డిఫరెన్స్ ఇది. సో మనం డిఫరెన్సెస్లోకి వెళ్ళిపోతాం. హోల్ పడిపోయింది. సో ఇలాంటి కొన్ని ఇట్లయితే యూస్ చేస్తూ అప్లై చేస్తున్నా. సో ఇట్లయితే యూస్ చేయొచ్చు అనమాట. అదేదో రోకల్ బండ్ ఉన్నట్టుంది. ఇక్కడ చూసుకోవచ్చు గైస్, మనమైతే క్యూబ్ని తీసుకుందాం. యాడ్ మోడిఫైస్లోకి వెళ్ళిపోయి ఇక్కడ బిల్డ్ అని ఉంది కదా, ఈ బిల్డ్ని క్లిక్ చేస్తగానే మనకి క్యూబ్ అనేది మాయమైపోయింది. సో ఇక్కడ ఎట్లా అంటే ఒక యానిమేషన్ మనకి చూపిస్తుంది అది. అంటే రైట్ ఇప్పుడు ఒక మనిషిని చూపించేటప్పుడు మనిషిని అంతా ఒకేసారి చూపించకుండా కాళ్ళ నుంచి ఒక స్టెప్ బై స్టెప్ చూపిస్తారు కదా, అలా ప్లే బటన్ క్లిక్ చేస్తే మీరు చూడవచ్చు. ఇట్లా ఒక యానిమేషన్ మనకి క్రియేట్ అయిపోయింది అక్కడ ఈ బిల్డ్ టూల్ వల్ల. మనము ఈ ప్లే లైన్ ఉంది కదా, ఈ ప్లే లైన్ని మనము స్పేస్ బార్ నొక్కినే ప్లే అవుతుంది, లేదంటే ఇక్కడ ఐకాన్స్ క్లిక్ చేసి మనకి ప్లే అవుతుంది. ఓకే, ఇట్లా ఇక్కడ మామూలుగా మీరు ఇది ఫస్ట్ ఫ్రేము, మనం దీంట్లో టైం లైన్లో ఫ్రేమ్స్ అంట. ఇది ఫస్ట్ ఫ్రేము, ఇంకా ఫ్రేమ్స్ వస్తూనే పెట్టుకోవచ్చు. మామూలుగా డిఫాల్ట్గా 250 ఫ్రేమ్స్ ఇస్తుంది మన బ్లెండర్. సో ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. మనమైతే నార్మల్గా మీరు అనుకుంటారు 250 ఫ్రేమ్స్ వచ్చేసి ఒక 2 minutes అన్న ఉంటుంది, ఒక 5 minutes అన్న ఉంటుంది ఇట్లా. కానీ ఈ 250 ఫ్రేమ్స్ అది రెండర్ అవ్వడానికి మ్యాక్సిమం ఒక 3 to 4 days పట్టినా అది మాత్రం 8 seconds వీడియో వస్తుంది. సో అంత క్రిటికల్గా ఉంటుంది ఈ బ్లెండర్ అనేది. సో నేర్చుకునేటప్పుడు కొంచెం ఎఫర్ట్గా ఇంత కష్టపడి నేర్చుకుని రెండర్ కార్డ్ ఒక్కటే వచ్చేసి మనం డిసప్పాయింట్ అవుతాం. సో షిఫ్ట్ ప్లస్ ఏ అండ్ క్యూబ్ G+X దీన్ని ఇక్కడ తీసుకొని వస్తున్నా. వచ్చిన తర్వాత యాడ్ మోడిఫైస్ నొక్కా అండ్ మనము మిర్రర్ వరకు వెళ్దాం. ఇక్కడ డెసిమేట్, ఎడ్జ్, మాస్క్ ఏం అవసరం లేదు. సో ఇక్కడ మిర్రర్కి వెళ్ళిపోదాం. మిర్రర్ అంటే ఏంటంటే సపోజ్ దీన్ని నేను లూప్ కట్ తీసుకోవాలి. లూప్ కట్ తీసుకోవాలంటే రైట్ క్లిక్ ఇవ్వాలి. రైట్ క్లిక్ ఇస్తే మనకి షేడ్ మోడ్ స్మూత్ ఓపెన్ అవుతుంది. నార్మల్గా ఇప్పుడు నువ్వు లూప్ కట్ని ఎలా తీసుకుంటావు, ఎడిట్ మోడ్లోకి వెళ్ళి మనకి ఇక్కడ లూప్ కట్ అని ఉంటుంది, లేదు Ctrl+R, ఇక్కడ లూప్ కట్ వచ్చేసింది. Ctrl+R క్లిక్ చేస్తే లూప్ కట్ ఫామ్ అయిపోయింది. మనకి ఈ ఎడ్జ్ కావాలన్నా, ఆ ఎడ్జ్ కావాలన్నా, లేదా మిడిల్ కావాలన్నా, మిడిలే కావాలి కదా. సో ట్యాబ్ నొక్కేసి ట్యాబ్ ఏం అవసరం లేదు, మనము ఇది మాత్రమే డిలీట్ చేస్తాం. అంటే ఈ వర్టెక్స్ని డిలీట్ చేయాలి. మీరు ఆల్ట్ పట్టుకోండి, ఆల్ట్ పట్టుకొని ఈ వర్టెక్స్ని డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ ఇది కూడా క్లిక్ అయ్యింది చూసుకుంటే. ఇలా నేను తీసుకున్నాను. సో దీన్ని నేను డిలీట్ చేస్తాను. ఇక్కడ అయినా మనకి డిలీట్ కాలేదు, ఆబ్జెక్ట్ మోడ్లోకి వచ్చినా డిలీట్ కాలేదు. బికాస్ మనము క్యూబ్ అంటే క్యూబ్ని డిలీట్ చేయకముందే సుగాన్లో మనము యాడ్ మోడిఫైర్ని యాడ్ చేసాం ఇక్కడ. సో మనకి అందుకే డిలీట్ కాలేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ అప్లై కాకుండా ఈ ఇంటూ క్లిక్ చేస్తే మనకి
ఇట్లా కట్ అయిపోయింది. సో ఇలాంటి టైమ్స్లో మనము ఇప్పుడు కట్ అయిపోయింది అంటే ఒక లోపల బాక్స్లో లోపల ఖాళీ, ఇటు పక్క అంతా కట్ అయిపోయింది, ఐ మీన్ డిలీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనము యాడ్ మాడిఫైర్స్లో క్లిక్ చేసి మిర్రర్ క్లిక్ చేస్తే క్యూబ్ యాడ్. సో దీని ఇప్పుడు తేడా ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు క్లిప్పింగ్ అనేది చెప్తాను, క్లిప్పింగ్ అనేది ఎందుకు ఆన్ చేస్తాను. ఇప్పుడు మనం ఎడిట్ మోడ్లోకి వెళ్ళిపోదాం. ఎడిట్ మోడ్లోకి వెళ్దాం. సో ఇప్పుడు మనము వర్టెక్స్లోకి వెళ్దాం. ఇక్కడ వర్టెక్స్ కనిపిస్తున్నాయి, ఇక్కడ వర్టెక్స్ కనపరావట్లేదు, బికాస్ ఇది మిర్రర్, ఇది ఒరిజినల్. ఈ వర్టెక్స్ని క్లిక్ చేస్తే ఈ పక్క ఎట్లా మూవ్ చేస్తానో ఈ పక్క కూడా అదే మూవ్ అవుతుంది. జీ క్లిక్ చేస్తున్నాను ఇట్లా. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నా. ఇట్లా ఇట్లా మనము డిఫార్మ్ చేసుకోవచ్చు. అంటే ఈ మిర్రర్ మోడిఫైలో అట్లా ఉంటుంది. సో ఈ మిర్రర్ మోడిఫై మనకి ఇక్కడ కూడా ఉండదు ఎడిట్ మోడ్లో. అంటే మనము యాడ్ మోడిఫైలో కాకుండా ఇక్కడ చూపిస్తుంది. ఓకే, యాడ్ చేసామని చూపించట్లేదు, నార్మల్గా చూపిస్తుంది. ఇక్కడ ఎడిట్ మోడ్లోకి వచ్చేస్తే చూపిస్తుంది. సో ఇప్పుడు క్లిప్పింగ్ అనేది ఎందుకు ఆన్ చేశాను నేను, బికాస్ ఈ క్లిప్ని చూద్దాం. జీ నొక్కుతున్నా. ఇప్పుడు ఓపెన్ అయింది, బాగుంది. ఇప్పుడు నేను జెట్ని ఇట్లా తీస్తే అది ఒకదానికి మనకి కనెక్ట్ అవ్వట్లేదు, అంటే అతుక్కోవట్లేదు, మనం చూపి అట్లా అతుక్కోనట్టు. సో అట్లాంటి టైంలో మనం ఏం చేస్తామంటే కొంచెం దూరంగానే పెడదాం. పెట్టిన తర్వాత ఈ క్లిప్పింగ్ అనేది ఆన్ చేశాను. ఎందుకు ఆన్ చేశానంటే జీ క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు నేను చాలా ప్రయత్నిస్తున్నా జరపడానికి, బట్ అది కనెక్ట్లోనే ఉంది, కనెక్ట్ నుంచి బయటికి రావట్లేదు. సో ఇలా అయితే మనము ఈ క్లిప్పింగ్ అనేది హెల్ప్ అవుతుంది ఇలాంటి టైమ్స్లో. సో దీన్ని అప్లై చేస్తున్నా. సో మనం ఎడిట్ మోడ్లో ఉన్నాం కాబట్టి అప్లై కావట్లేదు. ఆబ్జెక్ట్లో మోడ్లోకి వచ్చేసి అప్లై చేస్తున్నాం. ఎడిట్ మోడ్లో ఉంటే మనకి అప్లై కాదు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ కొంచెం వచ్చా షిఫ్ట్ క్యూబ్ ఎక్స్టరేషన్. ఈ క్లాసెస్ 999 అనేది చాలా తక్కువ అండి. బయట ఒకసారి కనుక్కోండి, 1000 రూపీస్ పెడుతున్నారు ఈ క్లాసెస్ కంటే చాలా తక్కువ. ఒకసారి బయట కనుక్కోండి. ఈ క్లాసెస్ బెంగళూరులో, హైదరాబాద్లో, విజయవాడలో ఎక్కువ చెప్తారంటారు. నన్నే జాబ్ ఆపర్చునిటీకి పిలిచారు అండ్ డైరెక్టర్స్ కూడా పిలిచారు, నేను పోలేదు. అది పక్కన పెట్టండి, తర్వాత మాట్లాడదాం. సో క్యూబ్ క్లిక్ చేస్తున్నా. దాని తర్వాత మిర్రర్ మోడిఫై తర్వాత ఈ సొల్యూషన్ని మనము యాడ్ చేస్తాం. ఈ మోడిఫై ఈ ఏంటంటే లైక్ సబ్డివైడ్. అంటే మనము నార్మల్గా ఎక్కడ చూపిస్తా అంటే ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఎడిట్ మోడ్లోకి వెళ్ళిపోతున్నా. సో చాలండి. ఇప్పుడు సబ్డివైడ్ కావాలండి, అంటే ఐ మీన్ లూప్ కట్ని సబ్డివైడ్ని ఒకే లెవెల్లో అనుకోవచ్చు. ఇక్కడ సబ్డివైడ్ ఉంది, ఇక్కడ మీకు ఒక 4 సబ్డివైడ్స్ అయ్యాయి. ఓకేనా, అంటే ఒకటి హారిజంటల్, ఒకటి వర్టికల్గా 2 లైన్స్ అయితే పడ్డాయి. సో ఇవి కాకుండా ఇక్కడ సబ్డివైడ్ అని ఉంది. ఇవి కొన్ని దాంట్లోకి వస్తాయి, కొన్ని దాంట్లోకి రావు, కొన్ని దాంట్లోకి వచ్చేటివి యూజ్ చేసుకుంటాం. ఈ ఆరో మార్క్ క్లిక్ చేస్తే పేకి వస్తుంది. నెంబర్ ఆఫ్ కట్స్, ఈ నెంబర్ ఆఫ్ కట్స్ కాడ ఇది మ్యాక్సిమం నాకు తెలిసి 100 వస్తుందండి. నేను చాలాసార్లు ట్రై చేస్తాను. ఒక 10 తీసుకుందాం. 10 సార్లు మనకి సబ్ డివైడ్ అనేది అయింది. అలాగే దానికి చాలా చేంజ్ ఉంటుంది. ఈ సబ్ డివైడ్ లూప్ కట్ ఒకటే, అంటే ఈ లూప్ కట్ మనం ఇటు జరుపుకోవచ్చు, ఈ సబ్ డివైడ్ని జరపలేము, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చేస్తే దీన్ని క్లిక్ చేస్తున్నా, ఇక్కడ సబ్ డివైడ్ చేస్తున్నా, చేంజ్ ఇది అంతా టోటల్గా మారిపోయింది. మళ్ళీ సబ్ డివైడ్ చేస్తున్నా,
మళ్ళీ చేస్తున్నా, మళ్ళీ చేస్తున్నా. సో ఇట్లా స్మూత్నెస్ అనేది వస్తుంది. సర్కిల్ ఎందుకు మారిందంటే ఇప్పుడు ఒక్క నిమిషం, అంటే సబ్ డివైడ్ని మనము ఎట్లా అంటే కొంచెం స్మూత్నెస్ అనేది అవుతుంది. అంటే మీరు ఏమైనా లైక్ మోడల్స్ని ఇంపోర్ట్ చేసుకునేప్పుడు ఈ స్మూత్నెస్ చాలా స్మూత్గా అనేది అనిపిస్తుంది అనమాట. ఓకే, ఇవి దీన్ని బేస్ చేసుకునే ఉంటాయండి, ఇవి మారట్లేదు. ఇవి పెద్ద యూజ్ ఏం కావు మీకు. ఓకేనా? ఓకే, స్మూత్ అనేది అయింది చూసుకుంటే. ఓకే, దీన్ని ఇంటూ చేస్తున్నా అండ్ యాడ్ మోడిఫైస్లోనే, అంటే ఇంటూ చేస్తాను కాబట్టి మోడిఫై మొత్తం వెళ్ళిపోయి ఉంటుంది. అండ్ యాడ్ మోడిఫైస్ ఇక్కడ చూసుకుంటే రీమిష్లోనే చూద్దాము. ఇది కొంచెం ఇది ఏంటి బెవెల్ టూల్ లాగా. ఓకేనా? అంటే కొంచెం మోడల్ అనేది కొంచెం చేంజ్ అయిపోతుంది అడ్జస్ట్లో. సో అలా అయితే ఉంటుంది. దీని గురించి చెప్పకూడదు అనుకున్నాను, అది ఆటోమేటిక్గా క్లిక్ అయిపోయింది. అందుకే నేను టైం వేస్ట్ ఎందుకని మెయిన్టీ చెప్తున్నా. సో ఈ స్క్రూ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది, కానీ ఇందులో వద్దు, క్యూబ్లో వద్దు. మనము అనేది అలా క్యూబే బాగుంటుంది కదా. సర్కిల్ తీసుకున్నాం. ఈ యూవీ సర్కిల్కి దీనికి చాలా తేడా. యూవీ సర్కిల్కి గ్లోబల్ లాగా రౌండ్గా ఉంటుంది. జెడ్డున కెమెరా ఎక్స్. ఇదైతే దీనికి ఏ స్కిన్ ఉండదు, జస్ట్ ఒక లైన్ సర్కిల్ ఉంటుంది. యాడ్ మోడిఫైస్ స్క్రీవ్ నొక్కిన తర్వాత ఇక్కడ చూసుకుంటే ఒక స్కిన్ వచ్చేసి దానికి ఆటోమేటిక్గా అదే తీసుకునింది. సో మనకి కావాల్సింది వై డైరెక్షన్లో పెట్టుకొని మనకి ఎలా కావాలి ఇప్పుడు ఒక పైప్ లాగా కావాలి, అది కూడా పైకి రావాలి, అంటే ఒక రౌండ్గా ఒక పాము లాగా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే క్లిక్ చేసి దీని గ్యాప్ కావాలి కదా, ఇలాగా. సరే జడ్డే తీసుకుందాం. ఒక నిమిషం, సారీ ఒక్క నిమిషం. జెడ్ యాక్సిస్లో మనకి అది స్ట్రైట్ లైన్ పడుతుంది. ఓకేనా? ఇట్లయితే మనము చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇంకా అది సరిగ్గా రాలేదు, నేను జస్ట్ డిఫాల్ట్గా చెప్పాను. ఓకే, పైప్ లాగా వచ్చింది, చుట్టుకుంటా పోయింది ఇలా. ఇలా అయితే మనము చేసుకోవచ్చు. ఇదేం అవసరం లేదు మనకి, జస్ట్ మీకు డిఫాల్ట్గా చెప్తున్నా. ఇంటర్న్ ఓకే సార్. అండ్ దాని తర్వాత ఏ మోడిఫికేషన్ డైరెక్ట్గా స్కిన్ ఉంది, సాలిడిఫై ఉంది, సర్ఫేస్ ఏం అవసరం లేదు. అండ్ 2-3 ఉన్నాయి, దాని గురించి చెప్పేద్దాం. షిఫ్ట్ ఏ, క్యూబ్, G+X. ఇది మీరు ఎంత పెద్ద ఏరియా అయినా తీసుకోవచ్చు ఇలా. ఇప్పుడు నేను బ్యాక్ వెళ్ళిపోతుంటే ఇదంతా మబ్బు అయిపోతుంది, అంటే బ్లాక్గా అయిపోతుంది. అక్కడ ఉన్న నాకు ఆబ్జెక్ట్స్ కనపడవట్లేదు. అంటే మామూలుగా పెద్ద ఫైల్స్ చేసేటప్పుడు మనం ఇట్లా జూమ్ అవుట్ చేసేటప్పుడు ఇట్లే వస్తుంది, ఈ ప్రాబ్లమే వస్తుంది. అది ఇంకా కొంచెం ఇరిటేట్ చేస్తుంది. అలాంటి టైమ్స్లో మనం ఏం చేస్తామంటే జస్ట్ సో బ్లాక్గా ఉండే కాడికే ఉన్నాను, ముందర ఏం కనపడవట్లేదు కదా మీకు. ఓకే, ఎన్ నొక్కుతున్నా కీప్యాడ్లో, ఎన్. ఈ ఫ్రేమ్ అనేది మనకి ఓపెన్ అయింది. ఇందులో మనం వ్యూలోకి వెళ్ళి ఇక్కడ
క్లిప్ స్టార్ట్ అండ్ ఎండ్ అని ఉంది. క్లిప్ స్టార్ట్ అంటే 0.01లోనే ఉండేయండి, దానిలో కదిలేక. ఇది వచ్చేసి మనం జూమ్ అవుట్ చేసేటప్పుడు ఎన్నికి వెళ్తాం కదా, ఆ లొకేషన్ని ఇది మీటర్స్ ప్రకారంగా క్యాల్కులేట్ చేసుకుంటుంది. సో నేను 10,000 పెన్ ఇస్తున్నా. ఇప్పుడైతే మనకు ఆబ్జెక్ట్స్ కనపడాడు. సో ఇలా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి బ్లెండర్ కిట్ అనేది కూడా, బ్లెండర్ కిట్ అని ఉంది కదా, ఇవే నేను చెప్పింది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనం బ్లెండర్ కిట్ అనేది. ఎంబీ ల్యాబ్ అనేది కూడా ఒక డౌన్లోడింగ్ సంబంధించిన యాడ్ ఉన్నది. ఒక మోడల్స్ అయితే వస్తాయి ఫ్రీగా, హ్యూమన్ది, మన మనుషులకు సంబంధించింది. మళ్ళీ ఎన్ఏ నొక్కండి, జెన్ ప్లేస్ చేస్తే వెళ్ళిపోతుంది. సో నేను చెప్పేటప్పుడు కొంచెం డైవర్ట్ అయ్యి వేరే విషయాలు చెప్తాను, అవి కూడా పాయింట్అవుట్ చేసుకోండి. యాడ్ మోడిఫైర్స్, జనరేట్ స్కిన్. ఇక్కడ మనకి కొంచెం బాక్లు అయితే పడ్డాయి దానికి. ఇలా అయితే మనము మోడల్ని చేంజ్ చేసుకోవచ్చు. అంటే దానికి ఒక మిడిల్లో కట్ చేసి ఒక మోడల్ అనేది క్రియేట్ చేయొచ్చు ఇలా. దీనికే మన క్యూబ్కి, సిలిండర్కి ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ దాని తర్వాత స్కిన్, సాలిడిఫై గురించి అయితే మాట్లాడదాం, ఆ రెండింటి గురించి. సో స్కిన్ అంటే నథింగ్ బట్, ఇప్పుడు మనము Shift+A ఇక్కడ కరువు తీసుకుందాం. సారీ వద్దు, ఎడిట్ మోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ సర్కిల్ని క్లిక్ చేసి ఎడిట్ మోడ్లోకి వెళ్దాం. దీన్ని ఎక్స్ డైరెక్షన్లో ఇక్కడ తీసుకొని ఎడిట్ మోడ్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయిన తర్వాత దీనికి ఉన్న వర్టెక్స్ని మనకి కావాల్సి వస్తుంది. ఓకే, దీనికి మాడిఫైర్ అనేది యాడ్ చేసాం కదా. సరే ఇంకో సర్కిల్ తీసుకుందాం, మర్చిపోయా. ఎడిట్ ఆబ్జెక్ట్ మోడ్, Shift+A, సర్కిల్, ఎక్స్ డైరెక్షన్. సో ఇప్పుడు ఎడిట్ మోడ్. సో దానికి వర్టిక్స్ కనపడాలి, దీనికి కనపడదు, ఎందుకంటే మాడిఫైర్ అనేది యాడ్ చేస్తాం. సో ఒకదాన్ని క్లిక్ చేస్తున్నా అండ్ ఆల్ట్ పట్టుకొని అన్ని క్లిక్ చేద్దాం. ఆల్ట్ పట్టుకొని డబుల్ క్లిక్ చేస్తే అన్నీ సెలెక్ట్ అవుతాయి. దాన్ని బేస్ చేసుకొని మనకి ఒకటి అన్సెలెక్ట్ కావాలి కాబట్టి కంట్రోల్ ప్రెస్ చేసి క్లిక్ చేస్తే ఒకటి అన్సెలెక్ట్ అవుతుంది. డిలీట్ చేస్తున్నా వర్టెక్సెస్ అని, ఇది ఒకటి ఉంది. దీన్ని మనం ఏం చేద్దామంటే సపోజ్ ట్రై చేద్దాం, ఒక ఏమంటారు గుర్రంలాగా ట్రై చేద్దాం. ఈ నొక్కితే ఎక్స్ట్రూడ్ అండి, నేను మీకు ఎడిట్ మోడ్లో చెప్పాను ఇక్కడ. ఇదే సేమ్ ఈ షార్ట్ కట్. దేన్ని క్లిక్ చేసి ఈ పట్టుకుంటే అక్కడ ఎక్స్ట్రూడ్ అవుతుంది, అంటే ఇంకొకటి క్రియేట్ అవుతుంది. ఈ ఓకే, మళ్ళీ ఈ ఓకే, మళ్ళీ ఈ ఇట్లా. దీన్ని మనం ఒక గుర్రం బోన్స్లోకి క్రియేట్ చేసాం. గుర్రం కూడా అనకూడదులే, నేను ఏదో డిఫాల్ట్గా చేశాను, జస్ట్ మీకు అర్థం కావాలి కాబట్టి. సో ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ మోడ్లోకి వచ్చేద్దాం. ఓకే, ఇట్లయితే మనము క్రియేట్ చేస్తాం. యాడ్ మోడిఫైర్, స్కిన్. సో ఇప్పుడు నేను గాయస్ దీన్ని ఏం చేస్తానంటే చాలా ఎక్కువ లావుగా వచ్చేసింది. ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేసి ఎడిట్ మోడ్లోకి అయితే వెళ్ళిపోతాను. ఎడిట్ మోడ్లోకి వెళ్ళిపోయాక మనము ఎక్స్ట్రా మోడ్ అనేది ఆన్ చేసి Ctrl+A, ఇట్లా మనకి కొంచెం స్మూత్నెస్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. ఇంకా స్మూత్ కావాలంటే ఇక్కడ యాడ్ చేద్దాం. ఇట్లా ఒక షేప్ని, ఒక స్కిన్ అయితే మనము ఈ Ctrl+A వల్ల మార్చుకోవచ్చు. దీన్ని మనము ఇక్కడ చెప్పడం మనం మర్చిపోయాం. ఎక్కడంటే దీన్ని అప్లై చేస్తున్నా, ఇక్కడ అంటే ఇక్కడ సేమ్ మనము అప్లై చేసాం కాబట్టి మళ్ళీ రాదండి.
దీనికి మోడిఫైయర్ యాడ్ చేసామా? సో ట్రై చేద్దాం. ఇక్కడ మనము ఏ మోడిఫైయర్ యాడ్ చేసాం, దీనికి స్కిన్ మోడిఫైయర్ అయితే యాడ్ చేసాం. యాడ్ చేసిన తర్వాత ఇలా వచ్చింది మనకి. దీనికి డిఫరెన్స్ అంటే స్మూత్ యాడ్ చేసాం. సో ఇప్పుడు మనము ట్యాబ్ క్లిక్ చేసి Ctrl+A క్లిక్ చేస్తే, దీన్ని ఫస్ట్ అన్ని క్లిక్ చేద్దాం. Ctrl+A, కొంచెం మనము సైజ్ తగ్గిద్దాం. ఇలా మనకి మళ్ళీ ఆబ్జెక్ట్ మోడ్లోకి వెళ్ళిపోతే దేనికి డిఫరెన్స్ చూడవచ్చు. స్మూత్ కావాలంటే స్మూత్ చేసుకోవచ్చు. అండ్ లేదా ఇంకొకటి మీకు ఒకటి పక్షుల్ది ఇది ఏమంటారు, పక్షుల్ని పెడతాం కదండి, దాన్ని చేసి చూపిస్తాను. ఇక్కడికే పెట్టేస్తాం. సేమ్ దీనికి పక్షుల్ని ఎట్లా చేయాలో సింపుల్గా ఈజీ మెథడ్గా జనరేట్ నొక్కి స్కిన్ నొక్కేస్తే ఇలా వస్తుంది. సో మనము దీన్ని కొంచెం అసలు జీరోలోనే పెడద్దాం. ఎడిట్ మోడ్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయాక Ctrl+A క్లిక్ చేసిన తర్వాత సో మళ్ళీ ఎడిట్ మోడ్లోకి ఆబ్జెక్ట్ మోడ్లోకి వెళ్ళిపోదాం. మనం చూసుకుంటే ఒక పక్షుది దాన్ని చైన్ ఏదో అంటారు కదా, అలా అయితే మనకి ఒక డిఫార్మ్ అనేది అవుతుంది. దాని గురించి నేను చెప్పడం మర్చిపోయా. సో ఇలా అయితే మనము యూజ్ చేసుకోవచ్చు. సారీ టు సే, ఇంకా నేను 2 చెప్పలేదు. జనరేట్లోకి వెళ్ళి ఈ సాలిడిఫై అనేది ఉంది కదా, ఈ సాలిడిఫై అనేది ఏంటంటే మనకి కొంచెం థిక్నెస్ అనేది ఇస్తుంది. సో నేను ఫస్ట్ అయితే ఇంటూ చేస్తున్నా, ఎడిట్ మోడ్లోకి వెళ్ళిపోతున్నా, ఫేస్ క్లిక్ చేస్తున్నా. ఈ ఫేస్ని ఒకటే మనము డిలీట్ చేద్దాం, ఫేసెస్. సో మనకి ఫేస్ మాత్రమే డిలీట్ అయింది. సో ఇప్పుడు మనము మోడిఫైర్ని యాడ్ చేస్తే మీకు అర్థం తెలుస్తుంది. సాలిడిఫై. సో ఇక్కడ మనకి ఇక్కడ దగ్గరికి జూమ్ చేస్తున్నా, ఇక్కడ థిక్నెస్ అనేది వస్తుంది మన క్యూబ్కి. థిక్నెస్ ఇంకా జూమ్ చేస్తున్నా, ఇక్కడ చూసుకోవచ్చు థిక్నెస్. దీన్ని పెంచచ్చు కూడా, ఇట్లా పెంచచ్చు. ఇప్పుడు మీకు అర్థం కాదు, కొంచెం మనము వైర్ ఫ్రేమ్స్లో చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మన థిక్నెస్ అనేది వస్తుంది. లోపల ఒక క్యూబ్లోని క్యూబు ఇదేం గ్యాప్ ఉండదు ఈ మధ్యలో. సో మనకి అలా అయితే అర్థం చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనము ఈవీ థిక్నెస్ ఉంది కదా, ఇది థిక్ చేస్తే కానీ మనకి అన్నీ ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ మనం ఎడ్జస్ట్లో ఒక లైన్ వస్తుంది కదా కార్నర్స్లో, ఈ లైన్ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఈ లైన్స్ని, ఈ 4 లైన్స్ని ఆన్ చేస్తున్నా. ఒక ఈక్వల్గా మనకి అయితే ఫామ్ అయిపోతుంది ఇది ఆన్ చేస్తాం. సో అలా మనము సాలిడిఫై అనేది యూజ్ చేస్తాం. దీన్ని క్లిక్ చేస్తున్నా, సాలిడ్ మోడ్లోకి వెళ్ళిపోతున్నా. ఇప్పుడు బాగా కనిపిస్తుంది కదా మీకు, ఎందుకంటే ఎక్స్ట్రా మోడ్ ఆన్లో ఉంది, అందుకు కనిపిస్తుంది. ఆఫ్ చేస్తున్నా. Shift+A, క్యూబ్, G+X. ఇక్కడ మనము ఇంకో మోడిఫైర్ని యాడ్ చేద్దాం. ఇది లాస్ట్ అండి. ఈ వైర్ ఫ్రేమ్ అనేది ఏంటంటే ఆ క్యూబ్లోంచి వైర్ మాత్రమే ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్ బేస్ చేసుకొని మీకు ఒక లైన్ ఫామ్లో మాత్రమే ఉంటుంది. ఎలా అంటే మనం వైర్ ఫ్రేమ్లో వెళ్తే ఎలా అయితే మీకు కనిపిస్తుందో సేమ్ మనం సాలిడ్ మోడ్లో ఉన్న మనకి అదే మోడిఫైర్ కావాలనుకుంటే ఈ వైర్ ఫ్రేమ్ అనేది యాడ్ చేస్తాం. ఇట్లా ఓకేనా. ఒకవేళ థిక్నెస్ కావాలంటే థిక్నెస్ ఇట్లా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే ఈ వైర్ ఫ్రేమ్ అనేది యాడ్ చేస్తాం. ఇక్కడితో మనము ఈ
దీనికి సంబంధించిన మోడిఫైయర్స్ సంబంధించిన ఐ మీన్ ట్యుటోరియల్ అయితే కంప్లీట్ చేసాం. నెక్స్ట్ రెండరింగ్, షేడింగ్, మెటీరియల్స్ దీనిల గురించి మాట్లాడదాం. లాస్ట్ రెండరింగ్తో కంప్లీట్ చేద్దాం బేసిక్ క్లాసెస్ని. దాని తర్వాత అడ్వాన్స్ సంబంధించిన క్లాసెస్ వస్తాయి. అడ్వాన్స్ సంబంధించిన క్లాసెస్కి నేను ఒక ప్రైస్ చెప్తాను, అది అనౌన్స్మెంట్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో. సో యాక్టివ్గా ఉండండి.